ఫిబ్రవరిలో జరిగేటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో ఆశాలకు ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు నిర్ణయించాలని, పిఎఫ్, ఈఎస్ఐ ఉద్యోగ భద్రత కల్పించాలని, అదేవిధంగా ఆశా వర్కర్లకు ప్రభుత్వము అధికారులు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని తదితర డిమాండ్ల మీద ఈరోజు ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కాలేజీ గ్రౌండ్ నుండి కలెక్టరేట్ వరకు కూడా ఆశా వర్కర్లు సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పాదయాత్ర కార్యక్రమం చేపట్టి కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి మరి కలెక్టరేట్ ద్వారా ఆశా వర్కర్ల సమస్యలు, డిమాండ్లను ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతూ ఉంది. మరి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం కోసం తమ ఆరోగ్యాలను పనంగా పెట్టి పనిచేస్తున్నటువంటి ఆశా వర్కర్ల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. మరి అధికారంలోకి వచ్చే ముందేమో ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం అమలు చేస్తామని, వారికి అన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఆశా వర్కర్లకు మరి వారు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఇక్కడ ఉన్నటువంటి అన్ని స్థాయిల అధికారులకు కావచ్చు, ప్రజాప్రతినిధులకు, మంత్రులకు కూడా విన్నవించినా కూడా వారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పటికైనా వెంటనే ఆశా వర్కర్లకు రాబోయే ఫిబ్రవరి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే 18,000 ఫిక్స్డ్ వేతనం అమలు చేయాలి, పిఎఫ్, ఈఎస్ఐ ఉద్యోగ భద్రత కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో చూసుకున్నట్లయితే ఆశా వర్కర్లకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులు అనేకమైనటువంటి లెప్రసీ కావచ్చు, పల్స్ పోలియో, అదేవిధంగా హెల్త్, ఎలక్షన్ డబ్బులకు సంబంధించినటువంటి పెండింగ్ డబ్బులు రావాల్సి ఉంది. ఎన్నిసార్లు అధికారిని అడిగినా, కలెక్టర్ గారిని అడిగినా కూడా మరి అందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా జిల్లా వైద్యాధికారితో మాట్లాడి వెంటనే చర్చలు జరిపి ఆ పెండింగ్ బిల్లులు అందించాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్నటువంటి వీరికి వాళ్ళ ఆరోగ్యాలకు కూడా భద్రత లేకుండా ఉంది. ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తామని అక్కడ కమిషనర్ గారు హైదరాబాద్లో హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు అమలు చేయనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వారితో ఎగ్జామ్ డ్యూటీస్ కావచ్చు, పారితోషికాలు లేనటువంటి అనేక సర్వేలు పనులు చేయిస్తూ పనిభారం మోపుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి అదే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పిహెచ్సిలలో అధికారులు కూడా ఇక్కడ ఆశా వర్కర్ల పట్ల మరి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వారిపై బెదిరింపులకు కూడా పాల్పడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలను జిల్లా కలెక్టర్ గారు వెంటనే డిఎంహెచ్ఓ గారితో చర్చలు జరిపించి మరి ఆ సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలి. మరి అదేవిధంగా ఆశా వర్కర్ల ఫిక్స్డ్ వేతనం కావచ్చు, పిఎఫ్, ఈఎస్ఐ ఉద్యోగ భద్రత సమస్యలపై రాష్ట్రం ప్రభుత్వానికి మరి తెలియజేసి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకుంటే మనం రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆశా వర్కర్ల సమస్యల మీద పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్త ఉద్యమం, అవసరమైతే నిరవధిక సమ్మె కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం.